హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగుల ఇష్యూ మళ్ళీ మొదటికొచ్చిందండి. ఎంప్లాయీస్ అని మొదటికొచ్చిందని మండిపడుతున్న ఎంప్లాయీస్ అండి. సో, సమస్యలేంటి? అసలు ఏమైంది బ్యాక్‌గ్రౌండ్‌లో అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి ఒక్క తాజా సమాచారం అనేది మొదటగా మీరే చూసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని మే 1 నుంచి ఒక్కొక్కటి అమలు చేస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలపై సానుకూల, వ్యతిరేక కామెంట్స్ వినిపించాయి. అలాగే వినిపించాయండి ఉద్యోగ సంఘాలు. కొన్ని సానుకూలకంగా మరియు కొన్ని వ్యతిరేకంగా. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఇష్యూ మళ్ళీ మొదటికి వచ్చింది. మరోసారి తమ డిమాండ్‌లను ప్రభుత్వం ముందు పెట్టాయండి ఉద్యోగ సంఘాలు. సమస్యలను పరిష్కరించకపోతే మరోసారి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామనైతే హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాలను పిలిపించింది మరి ప్రభుత్వం. సో, ఈ విధంగా పిలిపించడం ద్వారా ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపి జీతాలు మరియు రాయితీ బెనిఫిట్స్, పీఆర్సీ అండ్ డీఏ బకాయిలు, బదిలీలు ఇలాంటివన్నీ కూడా అనేక సమస్యలను ఏకరువున పెట్టారండి ఉద్యోగులు. ప్రభుత్వంలో పెట్టారు. ఇక ఈ భేటీలో ఉద్యోగ సంఘాలు అనేక అంశాలను లేవనెత్తారండి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మే 1 నుంచి ఇంప్లిమెంట్ చేయనున్నట్లుగా చెప్పారు మంత్రి ప్రభుత్వం తరపు నుంచి. ఇక పీఆర్సీ కమిటీ అపాయింట్‌మెంట్ పైన కసరత్తు జరుగుతుందని అన్నారు మంత్రి బొత్స గారు. సో, ఈ విధంగా అయితే తెలిపారు. గతంలో ఆయన అనేక డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం అని గుర్తు చేశారు. మొత్తం 94 ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అప్పుడే హామీలు లభించాయి. ఇప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పాజిటివ్‌గా రియాక్ట్ అయిందని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇక హామీలైతే ఇస్తున్నారు కానీ కార్యాచరణ కానీ సక్రమంగా అమలు కావడం లేదన్నది ఇతర ఉద్యోగ సంఘాల మాట. సో, ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ చర్చించుకొని కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారండి. ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చలు ఇలాగుంటే, మరోవైపు ఉద్యోగ సంఘ నేతలు సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడం టాక్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అయిందండి. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రభుత్వం ఇష్యూ చేసిన షోకాజ్‌పై హైకోర్టుకు వెళ్లారండి సూర్యనారాయణ గారు. సో, ఇలా అయితే నడుస్తోందండి ఇప్పుడు ఏపీలో. సో, మరి ముందు ఏమవుతుందనేది తెలియాల్సి ఉంది. సో, ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారాన్ని పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్‌లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటానండి. సో, కాబట్టి మన ఛానల్‌ని తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మీరైతే నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.